అదిగో వచ్చాడు. మీరైనా కొంచెం గట్టిగా చెప్పండి అత్తయ్య, ఎవరెక్కడికి వెళ్ళక్కర్లేదని. వదిన అలాగే అంటుంది. నువ్వు వెళ్ళరా, నువ్వు ఇక్కడ ఉండద్దు. వెళ్ళు, వెళ్ళి చాలా గొప్పవాడివై బాగా సంపాదించు. ఆ గీతని అంత మంచివాణ్ణి వదులుకున్నందుకు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. వెళ్ళరా, వెళ్ళు. పోనీ నేను వెళ్ళి గీతతో మాట్లాడినా? ప్రేమించడానికి ఎలాంటి అర్హత అవసరం లేదమ్మా, కానీ పెళ్లి చేసుకోవటానికి కావాలి. అసలు నాకు బాధ్యత అంటే ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ముందు నన్ను నా కాళ్ళ మీద నిలబడినివ్వు, ఆ తర్వాత మనకి ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. నాకు దుబాయ్లో మెకానిక్గా చిన్న ఉద్యోగం వచ్చింది నాన్న. ఇన్నాళ్ళు మీ అందరికీ నేనేం చేయలేకపోయాను. అక్కడికి వెళ్తే ఎంతో కొంత ఉపయోగపడగలననే నమ్మకం నాకుంది. అందుకే వెళ్తున్నా నాన్న. మీరు అనుకున్నట్లు నేనేం సగంలో వెనక్కి తిరిగి రాను నాన్న. వచ్చి మీ పరువేం తీయను. అవసరమైతే ఏదైనా హోటల్లో కప్పులు కడుగుతూ అక్కడే ఉంటాను తప్ప వెనక్కి మాత్రం రాను నాన్న. ఐఎమ్ సారీ రా, తప్పు నాది. నిన్ను సరిగ్గా పెంచి ఉండాల్సింది. నిన్ను సరిగ్గా పెంచి ఉంటే ఇవాళ పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్లాల్సిన అవసరం నీకు వచ్చేది కాదు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఏ విషయమైనా ఊరందరికీ తెలిసిన తర్వాతే నాకెందుకు తెలుస్తుంది అనిపించేది. కారణం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కన్నతండ్రి అంటే స్కూల్ ఫీజు కట్టి ఇంట్లో గంభీరంగా తిరిగితే చాలనుకునేవాడిని. నాకు తెలుసురా, 10th క్లాస్ వరకు ఫస్ట్ క్లాసులో పాస్ అయిన నా కొడుకు ఇంటర్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడో నాకు తెలుసు. అయినా ఏంటో ప్రతిదీ నీతో చర్చిస్తే నా గౌరవం తగ్గిపోతుంది అనుకునేవాడిని. నాకు మీ అమ్మలా నీతో క్లోజ్గా ఉండాలని ఎన్నోసార్లు అనిపించేది. కానీ ఏంటో పిచ్చి. ఎలాగూ నేను నిన్ను ప్రయోజకుని చేయలేకపోయాను. నిన్ను వెళ్ళొద్దనే హక్కు నాకు లేదురా. వెళ్ళు, కానీ వీలైనంత త్వరగా వచ్చాయి. ఏ తండ్రికైనా కన్న కొడుకు ఎదురుగా ఉంటేనేరా సంతోషం. మీరేం కంగారు పడకండి ఆంటీ. చిన్న కిరణ్ వైజాగ్ వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. నాని శాస్త్రి బాంబే వరకు వెళ్తున్నారు. మన రవి దుబాయ్లో దిగ్గానే మన అల్తోబాయ్ కొడుకు వచ్చి రిసీవ్ చేసుకుని అన్ని సెట్ అయ్యే వరకు చూసుకుంటారు అన్నాడు. వాడి గురించి మీరు ఏం దిగులు పడక్కర్లేదు. మీరు బాధపడకండి ఆంటీ. రవేడి లోపల బట్టలు సర్దుకుంటున్నాడు. నేను ఒకసారి గీతను కలిసి చెప్పొస్తారా? ఆశ చచ్చిపోయిందిరా, కానీ ప్రేమే ఇంకా చావలేదు. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. గీత ఎక్కడ? కారిడార్లో ఉన్నారు. టేక్ కేర్, బై. వేర్ వర్ యు యెస్టర్డే? నాకు దుబాయ్లో ఉద్యోగం వచ్చింది గీత, నేను వెళ్తున్నాను. నేను ఇక్కడ ఎంతకాలం ఉన్నా ఇదే పని. అదే అక్కడ ఉంటే ఏదో ఒక పని చేయొచ్చని. ఏంటి రవి నువ్వు చెప్పేది? నాన్నెలాగో పోయారు. ఇప్పుడున్న నువ్వు ఒక్కడివి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను? ఐఎమ్ సారీ రవి, ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమకి డబ్బు, ఉద్యోగం, హోదా అన్నీ అవసరం అనుకున్నాను. కానీ నిజమైన ప్రేమ ఉంటే అన్నీ సర్దుకుపోతాయని నాకు ఇప్పుడే తెలుస్తోంది. నువ్వు నాకు దూరం అవుతుంటే తెలుస్తోంది. ఐఎమ్ సారీ రవి, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను తప్పు చేశాను. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. I love you రవి, I love you so much. నువ్వు లేకుండా నేను ఉండలేను. Please don't leave me and go away.
చూసుకొని వెళ్ళరా. గుడ్ మార్నింగ్ సార్. గీత ఇది చాంబర్లో ఉన్నారు. మరి ఇప్పుడే చేసుకుంటారా పెళ్లి? నువ్వు చేసుకుంటావుగా. హాయ్ రవి, హౌ ఆర్ యు? రవి 23rd మన కమల్ గడి పెళ్లి పిలవడానికి వచ్చారు. నువ్వు వస్తావుగా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను మళ్ళీ వస్తాను. హే కమ్ ఆన్ రవి, స్టే విత్ us. సరదాగా అందరూ ఎంజాయ్ చేద్దాం. సారీ యార్, రియలీ ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ వర్క్. డోంట్ థింక్ అదర్వైజ్. క్యాచ్ యూ లేటర్. ఓకే బాయ్. వన్స్ అగైన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ చేసావు. వాట్స్ ది మ్యాటర్? బాయ్, వస్తాను. రవి ఏంట్రా, ఏమన్నా పనుండి వచ్చావా? మొహం ఏంట్రా అలా ఉంది? ఒంట్లో బాలేదా ఏంటి? జాగ్రత్త గీత, నేను వెళ్తున్నాను. ఏంటి? నేను వెళ్తున్నా వదిన, కనీసం ఇప్పుడైనా మాట్లాడు. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు వదిన. గీత నన్ను నో అన్నప్పటి నుంచి ఊళ్ళో అందరూ నేను ఒక పనికిరాని వాడినని, అప్రయోజకుడని, అందుకే గీత నో అందని అందరూ అనుకుంటున్నారు. అది నాకెంత బాధగా ఉందో నీకు తెలియదు వదిన. ఇంకో వారం అయితే నీకు కొడుకు పుడతాడు. కనీసం వాడికైనా నీ బాబాయ్ అప్రయోజకుడు కాదు, వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడని నువ్వు చెప్పాలి. అందుకోసమైనా నేను వెళ్ళాలి వదిన. వదిన, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాడినా వెంటాడుతూ వేధించాలా, మంటైనను సాధించాలా, కన్నీటిని కురిపించాలా, జ్ఞాపకమై రగిలించాలా, మరుపన్నదే రానియవా దయలేని స్నేహమా, ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు, అందని కలా నీ వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాడిలా. వెతకాలి కొత్త దారి, నిప్పులతో మది నింపుకొని బతకాలి బాటసారి, జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా, ఒంటిగా నలు ఎన్నడు వదిలుండనందిగా, నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి, ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి, ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు, అందని కలా నీ వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా.
వెళ్ళిపోగా రేపకిలా కన్నీటి అలా ఏ వెలుగు చూడనీక జన్మలో నువ్వు లేవని కనైన నన్ను నమ్మని నిన్నలో వదిలేయని నాళాసని చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కదా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు